హాయ్ బ్రో. హాయ్ అండి. మీ పేరు? నా పేరు ఎందుకు సుధాకర్. చెప్పండి, ఎలా అనిపిస్తుంది సంక్రాంతి సీజన్ సినిమాలు శంకర వరప్రసాద్ గారు? శంకర వరప్రసాద్, రాజాసాబు, ఇంకా ఇంకా 2 మూవీస్ ఉన్నాయి. రవితేజ గారిది ఒకటి ఉంది. మొత్తం 4 మూవీస్ దాకా ఉన్నాయి. నేనైతే శంకర వరప్రసాద్ ఒకటి, రాజాసాబు ఈ 2 మూవీస్కి వెళ్దాం. ఆ 2 మూవీస్ బాగుంటాయి అని అనుకుంటున్నా. సో చిరంజీవి గారి మన ప్రభాస్ గారి కాంబినేషన్ అండ్ ఇద్దరి పోటీ ఎలా ఉంటుంది? పోటీ అంటే ప్రభాస్ గారు పాన్ ఇండియా లెవెల్ కాబట్టి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది, యూత్ ఎక్కువ వెళ్తారు. చిరంజీవి గారు ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి సీనియర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్తారు. అదిగాక అనిల్ రావుపూరి గారు డైరెక్టర్ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ వెళ్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ లాక్కొచ్చే బాధ్యత అనుకుంటుంది కాబట్టి ఈజీగా వస్తారు. ప్రభాస్ గారికి లేడీస్ ఫైనల్స్ ఇంకెక్కువ, యూత్ ఎక్కువ, ఇద్దరికి పరంగా గట్టిగానే వస్తారు. గట్టివారే జరిగిద్ది. బాక్స్ ఆఫీస్ వద్ద ఏ సినిమాకు కలెక్షన్లు సునామీ వస్తుంది? కలెక్షన్ సునామీ అంటే ఈ రెండింటికి బాగా వస్తుందని అనుకుంటున్నా ఆయన. ఎందుకంటే డైరెక్టర్ని బట్టి ఉంటుంది. అటు సైడ్ అనిల్ రావుపూరి గారు బాగా చేస్తారు కాబట్టి ఆయన అన్ని హిట్లే తీశారు ఇప్పటివరకు. ఆ డైరెక్టర్ని బట్టి, హీరోని బట్టి వస్తారు. ఆ మూవీ ఖచ్చితంగా హిట్ అయ్యిద్ది, కలెక్షన్స్ మంచిగా వస్తాయి. అందులో విక్టరీ వెంకటేష్ గారు కూడా వస్తారని చెప్పారు. ఆయన ఒక సాంగ్ డ్యాన్స్ కూడా ఉందన్నారు. ఇంకెందుకు వదులుతారు ఫ్యామిలీ ఆడియన్స్ అంటే విక్టరీ వెంకటేష్ కదా వస్తారు. ప్రభాస్ గారు అంటే పాన్ ఇండియా, ఆయన గ్లోబల్ రేంజ్లో తెలుసు కాబట్టి సినిమా యావరేజ్గా ఉన్నా కానీ 100 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రభాస్ గారు అంటే ఆగరు కాబట్టి ఈ రెండింటికి కలెక్షన్స్ హెవీగా వస్తాయి అన్న. ఓవరాల్గా ఏం చెప్తావు సంక్రాంతి సీజన్? నేనైతే ఈ సంక్రాంతికి 2 మూవీస్కి వెళ్తా. ఈ 2 మూవీస్ కోసం ఎదురు చూస్తున్నా.